పరమ పతివ్రత అనసూయాదేవి కుమారుడు చంద్రుడు. మంచి గుణాలతో కనిపించిన చంద్రుడిని తన అల్లుడిగా చేసుకోవాలనుకుంటాడు దక్షుడు. బ్రహ్మ కుమారుడైన దక్షునికి 27 మంది కుమార్తెలు. ఒకరిని మాత్రమే చంద్రునికి కట్టబెట్టడం ఇష్టం లేక తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. తన 27 మంది బిడ్డలందరినీ సమానంగా చూసుకోవాలని, ఎవరిని బాధ పెట్టొద్దని చంద్రుని వద్ద మాట తీసుకుంటాడు దక్షుడు. అయితే కొద్ది రోజులకే చంద్రుడు మామకిచ్చిన మాట తప్పుతాడు. రోజుకొక్కరి చొప్పున 27 మంది భార్యల వద్ద గడిపే చంద్రుడికి పెద్ద భార్య రోహిణి అంటే చాలా ఇష్టం. దీని కారణంగా మిగతా 26 మందిని సరిగ్గా పట్టించుకునేవాడు కాదట చంద్రుడు. ఇదే విషయాన్ని దక్షుడు 26 మంది కూతుర్లు తండ్రికి ఫిర్యాదు చేశారంట. ఈ విషయం మీద చంద్రుడిని మందలించినా అతనిలో మార్పు రాకపోవడంతో కోపోద్రికుడైన దక్షుడు చంద్రుడికి శాపం ఇస్తాడట. దినదినం నీ వెలుగు తగ్గిపోతూ చివరికి అంతమవుతావంటూ శాపమిస్తాడట. దీంతో ఏం చేయాలో పాలుపోని చంద్రుడు శాప విమోచనం ప్రసాదించమని ప్రాధేయపడతాడంట. అయినా దక్షుడు ససేమిరా అనడంతో ముల్లోకాల్లో ఉన్న దేవతల వద్దకు వెళుతాడు చంద్రుడు. దక్షుడు బ్రహ్మ కుమారుడు కావడం, తన కుమారుడి శాపానికి తిరుగులేదంటూ బ్రహ్మ చంద్రుడిని పంపించేస్తాడట. విష్ణుమూర్తి వద్దకు పరుగులు తీసిన చంద్రుడికి అక్కడ భంగపాటే ఎదురవుతుంది. దీంతో చివరి ప్రయత్నంగా శివుడి వద్దకు వెళతాడట చంద్రుడు. అసలే బోలాశంకరుడు తమ భక్తులకు ఎలాంటి వరాలిచ్చేందుకైనా సిద్ధమయ్యే భగవంతుడు. ఇంకేముంది, చంద్రుడు మొరవినగానే కరిగిపోతాడంట. అయితే దక్షుడి శాపంలో అర్థం ఉండటం, ఒకరి మోజులోనే లోకాన్ని మర్చిపోవడం కారణంగా శాపం తప్పదని చెబుతాడంట శివుడు. ఎలాగైనా తనని కాపాడాలంటూ కాళ్ళ వేళ్ళ పడతాడంట చంద్రుడు. దీంతో మధ్య మార్గంగా ఓ ఉపాయం ఆలోచించిన శివుడు, లోక కళ్యాణార్థం నీ వెలుగు తప్పనిసరి కనుక పక్షం రోజులు క్షీణించి తిరిగి పక్షం రోజులు నీ వెలుగు నీవు పెరుగుతావని ఆశీర్వదిస్తాడు శివుడు. అందుకు భక్తిగా తనను తాను శివుడికి సమర్పించుకుంటాడట చంద్రుడు. మీ సిగలో చోటిస్తే లోక కళ్యాణం కోసం పాటుపడతానంటూ చెబుతాడంట. అందుకు సరేనన్న శివుడు చంద్రుడిని సిగలో ధరించి చంద్రశేఖరుడిగా మారాడు. Like and subscribe Eagle Media Works.